హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ జాంగ్రీ. ఈ జాంగ్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేయటంతో ముందుగా మీకు నా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ప్రొసీజర్ చూసేద్దామా? ఇప్పుడు ఒక కప్పు రైస్, అలాగే హాఫ్ కప్పు వరకు మినపప్పుని 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మినపప్పు రైస్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ రెండు మిక్చర్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఇందులో ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం అన్ని స్వీట్స్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసినట్లయితే స్వీట్ అనేది చాలా టేస్టీగా, ఏ రెసిపీ అయినా టేస్టీగా వస్తుంది కాబట్టి. సో ఇందులోనే ఒక పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి జిలేబీ అంటే కలర్ఫుల్గా ఉండాలి కదా, బాగా ఆరెంజ్ కలర్లో చూస్తుంటేనే నోరూరించే ఈ జిలేబీలు చాలా బాగా ఉంటాయి. కాబట్టి లైట్గా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది కాబట్టి అందే పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్పు వరకు షుగర్కు యాడ్ చేసుకుందాం. 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కరగనిద్దాం. మనం ఇక్కడ షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం తీగపాకం వచ్చే వరకు బాగా ఉడికేయాలి ఈ షుగర్ సిరప్ని. ఇందులోనే కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా మరింత కలర్ఫుల్గా ఈ జిలేబీ అనేది వస్తుంది. ఇందులోనే 2 నుంచి 3 యాలకులను కూడా వేసుకొని బాగా తీగపాకం వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని చూడండి, ఇలా తీగపాకం వచ్చే వరకు మనం సిరప్ని రెడీ చేసుకోవాలి. ఈ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ జిలేబీ పిండిని ఒక పాల ప్యాకెట్లో ఇలా మొత్తం మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలా అంతా కూడా ఫిల్ చేసేసి టైట్గా మనం ఫ్రంట్ని లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్లో లాస్ట్ చివరిగా ఉండేదాన్ని కత్తిరించి మనం కాగుతున్న ఆయిల్లో జిలేబీలు వేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా. ఈ వీడియో అయితే నాకు ఎంతో సింపుల్గా ఈజీగా అనిపించింది కాబట్టి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు రెండు వైపులు వేసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా మనం అలాగే జిలేబీలు వేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవడమే. ఎంతో ఈజీగా ఉంది, నాకు చాలా చాలా నోరూరిపోతుంది. సో ఇలా పిండి అన్నిటిని కూడా ఇలాగే వేసేసి ఒక 30 నిమిషాల పాటు బాగా షుగర్ సిరప్లో ఊరనివ్వాలి. అలా ఊరనిచ్చినట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన ఈ జిలేబీలు రెడీ అయిపోతాయి. సో ఇలా అన్నిటిని కూడా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో బాగా వేయించి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు హెల్తీగా మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి రోజుకొక వెరైటీలు చేసి హెల్తీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం 15 నిమిషాల తర్వాత బాగా డిప్ అయిన ఈ జిలేబీలను సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా నోరూరించే జ్యూసీ
జిలేబీలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ విత్ న్యూ రెసిపీస్. థ్యాంక్ యూ.